నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బసవేశ్వర కాలనీలో ఆగస్టు 1న విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం వీరశైవ జంగమ లింగయ్య సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ సోమశేఖర రాజేంద్ర వడియార్ దేశ్ముఖ్ మండపంలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా సనాతన వీరశైవ ధర్మం గొప్పతనాన్ని చాటుతూ శ్రీ 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 కాశీ జగద్గురువు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామీజీ వారి చేత శ్రావణమాస సంచార అనుష్ఠాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీడియా సమావేశంలో సమాజం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు దేశాయ్ మాట్లాడుతూ ఈ పవిత్ర సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు వీరశైవ జంగమ లింగాయత్ భక్తులు తప్పక హాజరై స్వామీజీ ఆశీర్వచనాలు మహాప్రసాదాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరవుతారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లా వీరశైవ జంగమ మరియు లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణ మాస సంచార అనుష్ఠాన కార్యక్రమంలో భాగంగా కాశీ జగద్గురు పంచాచార్య జ్ఞాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 1008 కాశీ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామీజీ గారు తెలంగాణ రాష్ట్రంలో శ్రావణ మాస సందర్భంగా సంచారం చేసి ధర్మ ప్రచారం చేస్తున్న సందర్భంగా 31, 1, 2, 3 ఈ 3 రోజులు మన బోధన్ నియోజకవర్గానికి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వీరశైవ సమాజ్ జంగమ లింగాయత్ పెద్దలు కూర్చొని అందరూ సమిష్టిగా 1వ తారీఖు నాడు బోధన్ పట్టణంలో ఏకచక్ర నగర్ యందు వీరశైవ జంగమ లింగాయత్ సంబంధించి ఏదైతే కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగిందో శ్రీ సోమశేఖర రాజేంద్ర వడియార్ దేశ్ముఖ్ మండపం యొక్క పేరు పెట్టడం జరిగిందో దీనికి మనము ప్రభుత్వ నిధులు, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యేసు, మాజీ ఎమ్మెల్యేసు మరియు ఎంపీస్ అందరి సహకారంతో ఈ నిర్మాణం చేపట్టిన సందర్భంగా అందులోనే ఈ అనుష్ఠాన కార్యక్రమాన్ని ఇది ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా 2వ రోజు ఇక్కడ కొద్దిమంది భక్తుల ఇంటికి వెళ్ళి కూడా పాదపూజ కార్యక్రమము జరపబడుతుంది. ఆ తర్వాత 3వ తారీఖు నాడు మన కల్దుర్కి గ్రామంలో మన స్వామీజీ గారు వెళ్తారు. అక్కడ కూడా అనుష్ఠాన కార్యక్రమాన్ని వాళ్ళు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని వీరశైవ బంధువులందరూ, మన నిజామాబాద్ కామారెడ్డి వాసులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరియు స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా మేము వీరశైవ సమాజ్ జంగమ లింగాయ సమాజ్ తరఫున మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పి సుదర్శన్ రెడ్డి గారిని, మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారిని, మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారిని, మరియు మాజీ శాసనసభ్యులు మొహమ్మద్ షకీర్ అమీర్ గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్ గారిని, మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి గారిని, మరియు మేడపాటి ప్రకాష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు గారిని, మరియు అదేవిధంగా మోహన్ రెడ్డి గారిని బీజేపీ నాయకులు, మరియు అదే చేల శంకర్ గారిని, అదేవిధంగా ఎంబెల్లి గంగారాం ఏఎంసీ డైరెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరియు వీళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా విచ్చేసి మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.